నిన్ను లేపమని ఆ ఇంజనీర్ గారికి చెప్తే వాడి అమ్మాయికి చెప్పినట్టున్నాడు. నమస్తే సార్. రాశంకర్, నీకోసమే చూస్తున్నాను. అంటే మా నాన్నని గౌరవిస్తేనే నన్ను ప్రేమిస్తావు. ఆయన్ని ప్రేమించాలి, అది మనిషిగా నీ ధర్మం. మీ చేత ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. చెప్పండి 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 నిజమేంటో చెప్పండి 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 చెప్పరా చెప్పు చెప్పండి చెప్పు చెప్పండి 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 నిజమేంటో చెప్పండి చెప్పండి రై నా చేతిలో చెప్పండి చెప్పండి ఆగు బాబాయ్. ఈ రోజు వీళ్ళ అంతు చూస్తాను. ఎలా నిజం చెప్పరా అది చూస్తాను. చెప్పండి 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 నిజమేంటో చెప్పండి. చెప్పేది నీకే. ఆగు చెప్పండి 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 చెప్పరా చెప్పు. ఏం చేస్తున్నాను? ఆగు చెప్పండి. పట్టకు. ఆగు జికే జికే వదులు బాబాయ్. చెప్పేది విను జికే. చెప్పండి ఆగు జికే. చెప్పరా వదులు బాబాయ్. వదరా బయటికి. వాళ్ళ చేత నిజం చెప్పిస్తాను బాబాయ్. ఎందుకు వాళ్ళ అలా తాగు కొడుతున్నా? మా అమ్మమ్మని చంపింది ఆ సముద్రగాడే బాబాయ్. వీళ్ళంతా అంతేగాని నిజం చెప్పరు. వీళ్ళకి నిజం తెలుసా అని ప్రూఫ్ ఏంటి? అసలు సముద్రం మీ అమ్మమ్మని చంపాడని గ్యారెంటీ ఏంటి? వాడు తప్ప నాకు శత్రువులు ఎవరూ లేరు బాబాయ్ అని నువ్వనుకుంటే సరిపోతుందా? పొద్దున్న లేస్తే రవిడేలతో గోండాలతో గొడవలు వాళ్ళలో ఎవరైనా చేసుండొచ్చుగా. ఏంటి బాబాయ్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవునరా, నేనే. నీ వల్ల నేను తిట్టు తినాల్సి వస్తుంది. పోయినసారి వద్దురా అంటున్నా వినకుండా ఆ రాఘవని దాచి కోర్టు దాకా నడిపించావు. దానివల్ల ఎన్ని తిట్లు తిన్నానో నాకు తెలుసు. వీళ్ళని అరెస్ట్ చేశావు, కనీసం కేసు రాసావా? లేదు. నాకు తెలుసు నువ్వు రాయవు. ఆ సముద్రగాడు ఊరుకుంటాడా? మళ్ళీ కోర్టుకు లాగుతాడు. నువ్వు బాగానే ఉంటావు, నేను మాటలు పడాలి. అసలు నీకు ఈ ఉద్యోగం ఇప్పించడం నాది బుద్ధి తక్కువ. అది కాదు బాబాయ్, ఓ అరగంట వీళ్ళని నాకు వదిలే, వాళ్ళ చేత నిజం చెప్పిస్తాను. అంటే చంపుతావా? వాళ్ళు చస్తే నేను సమాధానం చెప్పుకోవాలి. అవసరం లేదు బాబాయ్, వాళ్ళకేదైనా జరిగితే నేను సమాధానం చెప్పుకుంటాను. అవసరం లేదు. అసలు నువ్వు ఈ కేసులోనే ఇన్వాల్వ్ కావద్దు. వద్దంటే ఎలా కుదురుతుంది బాబాయ్? ఇది మా అమ్మమ్మ మర్డర్ కేస్. నువ్వు కాదన్నా నేను వదిలేది లేదు. నా మాట వినవా? అయితే ఇప్పుడు చెప్తున్నాను విను. యు ఆర్ సస్పెండెడ్. యు ఆర్ సస్పెండెడ్. బాబాయ్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. కానిస్టేబుల్స్ సార్, వాళ్ళని రిలీజ్ చేయండి. ఓకే సార్.
చిగురాకులా ఊగుతోంది నడుము, చిరు ఆశలే రేపుతోంది నడుము, వయ్యారమే వంపుతోంది నడుము, సయ్యాటలే ఆడుతోంది నడుము. అది అలాంటిలా నడుము కాదు, చూపులా కలిపించే శృంగారకుడుము. కందిరిగలాంటి నడుము, నడుము నడుము నడుము, మల్లెతీగలాంటి నడుము, నడుము 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 నడుము, కందిరిగలాంటి నడుము, మల్లెతీగలాంటి నడుము. అది అలాంటిలా నడుము కాదు, చూపులా కలిపించే శృంగారకుడుము. కందిరిగలాంటి నడుము, నడుము నడుము నడుము, మల్లెతీగలాంటి నడుము, నడుము నడుము నడుము. ఏంటి ఏమైంది? చీమ కుట్టిందా? చీమ కాదు, ఏనుగు. మొదవెక్కిన మొదపుటేనుగు. ఏనుగు పీనుగు అన్నావంటే నీకెందుకమ్మా ఈ పనులని? నేను చేస్తాను కదా, నువ్వు కూర్చో, వెళ్ళు. ఎందుకు మమ్మీ? ఉష వడ్డిస్తుందిలే, నువ్వు కూర్చో. ఉష, నువ్వు అన్నం పెట్టు. ఇటివ్వు. ఏ నేను పెడితే గొంతు దిగదా? నువ్వు కూర్చోమ్మా. ఇక్కడ కాదు, అక్కడ కూర్చో. చాలతయ్యా, చాలా చాలు. డాడీ ఏరు మమ్మీ? ఆయనకి రావడానికి లేట్ అవుతుందన్నారు, మనల్ని తినేయమన్నారు. ఇంకొంచెం వడ్డించనా? ఉషా, ఆ కూర లైవ్. నేను వేస్తానులేమ్మా. చాలా తిను. ఇదిగో ఈ పీస్ వేసుకో. చాలతయ్యా, తిను. ఏంట్రా ఇక్కడ అమ్మ వడ్డిస్తుంటే అమ్మాయిని చూస్తున్నావేంటి? తిను. అలాగే మమ్మీ. ఉషా, పాలు కొంచెం వేడిగా తీసుకునిరా. పాలొస్తాయి, ఉష రాదు. ఏంట్రా చూస్తున్నావు? నేను చెప్పింది అర్థం కాలేదా? ఉష నీ గదికి రాదు.
తను నా గదిలోనే పడుకుంటుంది. ఏంటి మమ్మీ, ఏదో ఒక రోజు తాగానని. ఒకరోజు తాగావా? ఏ రోజు తాకుండా ఉన్నావురా నువ్వు? ఏంట్రా దాన్ని చూస్తావు? నీ గురించి నాకు తెలియపోతే కదా. అమ్మా తాగను అని కాళ్ళు పట్టుకుని ఏడ్చి మళ్ళీ తాగావు. ఎంతైనా కుక్కతో ఒక వంకరే. ఏంట్రా ఇంకా నిలబడే చూస్తున్నావు? వెళ్ళు. ఈరోజే కాదు, నువ్వు తాగడం పూర్తిగా మానేశావు అని నాకు నమ్మకం కుదిరేంత వరకు ఉష నా దగ్గర పడుకుంటుంది. పోరా. అత్తయ్య, పాపం బావ చాలా ఫీల్ అవుతున్నాడు. వాడు ఫీల్ అవుతున్నాడని నువ్వు ఫీల్ అయిపోకమ్మా. ఈ మగాళ్ళని లొంగతీయాలి అంటే ఇదొక్కటే ఆయుధం. ఏనుగుని లొంగతీయాలి అంటే అంకుశం ఎలాగో ఇది అంతే. కానీ బావా బాధపడితే పడని. అయ్యో పాపం కదా అని వదిలేస్తే ఇక జీవితాంతం అంతే. ఆ తాగుడాగదు. సరే అత్తయ్య, నువ్వెలా చెప్తే అలాగే చేస్తాను. నా తల్లే, నువ్వెళ్ళి నా గదిలో పడుకో. నేను వాడికి పాలిచ్చేసొస్తాను. అలాగే. చిన్నగా బావా, చిన్నగా వచ్చేసింది బావా, మన ఇల్లు వచ్చేసింది. కంట్రోల్ కంట్రోల్, స్టడీ కంట్రోల్, స్టడీ బావా, స్టడీ 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 స్టడీ. నువ్వు ఫుల్ తాగి ఉన్నావు. ఈ పరిస్థితిలో అత్త నిన్ను చూసిందంటే నన్ను చంపేస్తుంది. నేను వెళ్ళి పైన గారి కింద గారి పడుకుంటా, నువ్వు మాత్రం లోపలికి వెళ్ళి పడుకో. అరే నువ్వు కూడా కొంచెం ధైర్యంగా ఉంటది. నీకు ధైర్యంగానే ఉంటది బావా, నాకు మాత్రం ధైర్యం ఉండదు. కలిసి భోంచేద్దారా బావా? నువ్వు మందు కొట్టేటప్పుడు నేను ఫుల్ గా భోంచేసా బావా. నువ్వు లోపలికి వెళ్ళి భోంచేయి, వస్తా బావా. పెరిగి నా కొడుకు. కంట్రోల్ స్టడీ, కంట్రోల్ స్టడీ స్టడీ. కంట్రోల్ కంట్రోల్ స్టడీ స్టడీ. కంట్రోల్ కంట్రోల్ స్టడీ స్టడీ. చాలత్తయ్య, ఒక్క ముద్ద, ఒకే ఒక ముద్దమ్మా. నేను బయటికి వెళ్ళమంటే ఇక్కడ ఎందుకున్నా? బయటికి వెళ్ళమంటే ఇక్కడ ఎందుకున్నావు? బావా కూర్చో, అన్నం తిన్నాను రా బావా. అత్త, బావకు అన్నం పెట్టు. ఏంటే
తాగి ఇంటికి వచ్చి నాకే అన్నం పెట్టమాటవా? నువ్వు ముందు పో బయటికి. అసలు నిన్ను కాదే, నిన్ను అనాలి. నీకు చెప్పానా లేదా? నేను ఇంటికి వచ్చేసరికి ఇది ఇంట్లో ఉండకూడదని నీకు చెప్పానా లేదా? ఏంటి అలా చూస్తున్నావు? నీకు చెప్పానా లేదా? ఈ పిచ్చిదాన్ని పంపించా, మరి పంపించకుండా కూర్చోబెట్టి అన్నం పెడతావా? అన్నం లేదే లేదు, పోబడికే. ఏరా తాగి చావొద్దురా అంటే పీకల దాకా తాగొస్తావా? బయటికి పంపాల్సింది దాన్ని కదరా నిన్ను. పోరా బయటికి పో. అమ్మా 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 వద్దే, నా మాటినే. నేను ఇక్కడ నుంచి తాగనే, నా మాట నమ్మవే. ఛీ నోర్మోయ్, దొంగ సచ్చినోడా. తాగినని ఎన్నిసార్లు ఓట్లేస్తావురా? పోరా బయటికి పో. అమ్మమ్మ ఆకలిస్తుంది, నీకు నేను తాగనున్నాను కదా, నా మాట నమ్ము. అమ్మా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టు. అన్నం కాదు, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఎక్కడ ఊరేగుతావో ఊరేగు. ఇంట్లోకి వచ్చావంటే కాళ్ళు ఎరగొడతారు. పోరా వద్దే, బయటికి అమ్మా నా మాటినే. అమ్మా ఇక నీ తాగిన కదా. అమ్మా 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 ఎన్నిసార్లు చెప్పాను రా నీకు తాగొద్దని. అమ్మా ఇక్కడ ఏడు. అమ్మా 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 తలుపు తీయే. తాగుబొస్సు వచ్చినాడు. వద్దురా అంటే వినడు. ఇలా తాగి తాగి వీళ్ళయ్యపోయాడు. ఇప్పుడు వీడు తయారయ్యాడు. ఏదో సచ్చినాడు. నువ్వు తినమ్మా. బాగుందా? అమ్మా తలుపు తీయమ్మా, ఇక నుంచి ఎప్పుడు తాగనమ్మా, ఇదే చివరిసారమ్మా. రే ప్రతిసారి నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావురా. ఇంకా నీ మాటలు నేను నమ్మను. అది కాదమ్మా, ఆకలితో మారితే గాని నీకు తెలీదు. అమ్మా ఆకలేస్తుందమ్మా. తెల్లారే వరకు తలుపు తిను, వెళ్ళు. నువ్వు తిను, నేను తర్వాత తింటాను. బావా ఎక్కడెందుకు పడుకున్నాడబ్బా? ఇంకా బావ పక్కన పడుకుంటే ఈ రాత్రి నిద్రపోయినట్టే. నేను వెళ్ళి ఆ డాబా పైకి ఎక్కి పడుకుంటా. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టవే. నేను తాగనని చెప్తున్నాను కదే. అమ్మా ఆకలి. అమ్మా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టు. అన్నం కాదు, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఎక్కడ ఊరేగుతావో ఊరేగు. పోరా బయటికి పో. అమ్మమ్మమ్మమ్మ ఆకలేస్తుంది, నీకు నేను తాగనున్నాను కదా, నా మాట నమ్ము. ఆకలి అమ్మా, ఆకలేస్తుందమ్మా.
ఎవరు నువ్వు? బావా లే బావా లేగు. ఏంటే ఆకలిగా ఉంది అన్నావు కదా, అందుకే నీకోసం అన్నం తీసుకొచ్చా, తిను. అయ్యో కూర్చో. అలా కాదు బావా, నేను చూపిస్తాను చూడు. ఇదిగో ఇలా తినాలి. బావా లే బావా, ఇదిగో నేను తినిపిస్తా, తిను.